నంద్యాల జిల్లా డోన్లో పర్యటించిన ఎమ్మెల్యే కోట్ల జయప్రకాష్ రెడ్డి నెహ్రూ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు రచించిన కథామంజరి ఐశ్వర్య కథలు పుస్తకాలు ఆవిష్కరించారు. విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన ఎమ్మెల్యే కోట్ల జయప్రకాష్ రెడ్డి విద్యార్థుల్లో రచనా ప్రతిభను ప్రోత్సహించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. మానవ వ్యక్తిత్వ వికాసానికి సోపానాలుగా పనిచేస్తాయి. అతి పురాతన కాలం నుంచి తెలుగువారికి కథలంటే చెవి కోసుకోవటం అనేది ఒక నానుడు ఏర్పడింది. అలాంటిది చిన్నతనంలో పిల్లలు విద్యార్థి దశలో ఉన్నప్పుడే వారి యొక్క ఊహలకు అక్షర రూపం కలిగిస్తే, వారి ఆలోచనలకు ఒక కొత్త కథా రూపాన్ని సంతరింపచేస్తే అవి కథలుగా ఆవిర్భవిస్తాయి, మన సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తాయి. ఈ ఆలోచనతో పిల్లలకు వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పర్యావరణం గురించి, మానవీయ విలువల గురించి, నీతి నిజాయితీ గురించి, ధర్మము, సత్యము, సత్ప్రవర్తన ఇలాంటి వాటి పట్ల, మూఢనమ్మకాలను వ్యతిరేకించే విషయాల మీద, శాస్త్రీయ వైఖరిని కలిగి ఉండాలనే విషయం మీద ఇలా విభిన్నమైన ఆలోచనలతో కథలు రాయించడం మేము మొదలుపెట్టాము. ఆ అభ్యసనంలో భాగంగా ఇప్పటికిది 3వ కథా సంకలనం కథామంజరి మరియు ఐశ్వర్య కథలు అనే పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించాము. ఇందులో 20 కథలు చిన్నారుల యొక్క మేధస్సు నుంచి బయటకు వచ్చినటువంటి ఆణిముత్యాలుగా ఉన్నాయి. ఇందులో కొన్ని వివిధ పోటీలలో బహుమతులు పొంది ఉన్నాయి. ఇవన్నీ కూడా భావితరాలకు భవిష్యత్తులో పిల్లలందరూ కూడా మంచి రచయితలుగా రూపొందటానికి ఎంతో తోడ్పడతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇందులో సహకరిస్తున్న